శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 8వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం. పూర్వము రేవా నదీ తీరంలో మా తండ్రి గారు చనిపోయి పిశాచ రూపమును ధరించారు. ఆయన ఆకలితోనూ దాహంతోనూ ఎంతగానో బాధపడుతున్నారు. ఆఖరికి తన మాంసాన్ని తానే తింటూ చెట్టు మీద వేళ్లాడుతూ ఉన్నారు. నేను అనుకోకుండా గంగానది దగ్గరికి తీర్థయాత్ర చేయాలని బయలుదేరాను. దైవవశమున నేను ఆ ప్రదేశానికి చేరుకున్నాను. నీడలేని బురుగు చెట్టుపై నుండి ఆకలి దాహంతో బాధపడుతూ ఆ బాధని భరించలేక గట్టిగా అరుస్తున్న ఆ పిశాచాన్ని చూశాను. చాలా ఆశ్చర్యపోయాను. ఆ పిశాచము నన్ను చూసి చంపాలన్నంత ఆలోచనతో నా దగ్గరికి వచ్చింది. కానీ నా ధర్మ ప్రవర్తన వలన అది నన్ను ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. నేను ఆ పిశాచాన్ని చూసి జాలిపడ్డాను. ఓయి, నీవెందుకు ఈ పరిస్థితికి వచ్చావు? నన్ను చూసి నీవు భయపడవద్దు. అసలు నువ్వెవరివి? నీకిలాంటి స్థితి కలగటానికి కారణమేంటో చెప్పు. నేను నీ కష్టాన్ని తొలగించడానికి నీకు సహాయం చేస్తాను అని చెప్పాను. కానీ అతడు నా తండ్రి అని నేను గుర్తించలేకపోయాను. అతడు కూడా నేను తన కొడుకుని అని గుర్తించుకోలేకపోయాడు. అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్న అతను ఇలా అంటున్నాడు. నేను భూవరము అనే పట్టణంలో నివసిస్తూ ఉండేవాడిని. నా పేరు మైత్రుడు. సంకృతి గోత్రానికి చెందినవాడిని. అన్ని విద్యలు చదివినవాడిని. అన్ని తీర్థయాత్రలో స్నానం చేసిన వాడిని. అందరు దేవతలని పూజించిన వాడిని. కానీ నేను వైశాఖ మాసంలో ఎవ్వరికీ అన్నదానం చేయలేదు. సమయం కాని సమయంలో ఇంటికి వచ్చిన వారెవ్వరికీ కూడా పట్టెడు అన్నం కూడా పెట్టలేదు. ఆ కర్మ వల్లే నేను ఇలా పిశాచిగా మారాల్సి వచ్చింది. నాకు ఒక కొడుకున్నారు. ఆయన పేరు శృతదేవుడు. ఆయన చాలా ప్రసిద్ధి చెందినవాడు. వైశాఖ మాసంలో అన్నదానం చేయకపోవటం వలన నాకు ఈ పిశాచ రూపం వచ్చిందని, నేనిలా బాధపడుతున్నానని, నర్మదా నది తీరంలో ఉన్నానని అతనికి తెలియజేయండి. అతడు ఖచ్చితంగా దీనికి విమోచనం చేస్తాడు అని ఎన్నో రకాలుగా ప్రార్థించారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత అతడే నా తండ్రి అని తెలుసుకొని నేను అతడి పాదాలపై పడి నమస్కరించాను. ఎంతో బాధపడ్డాను. నన్ను నేను ఎన్నో రకాలుగా నిందించుకున్నాను. తండ్రి, నేను నీ కుమారుడను శృతదేవుణ్ణి అని చెప్పాను. నేను ఇక్కడికి గంగానదిలో తీర్థయాత్ర చేయటానికి వచ్చానని చెప్పాను. తండ్రి, ఎన్ని కర్మలు చేసినా పితృదేవతలకి మంచి గతిని కలిగించకపోతే ఆ మంచి పనులన్నీ కూడా వ్యర్థాలే అవుతాయి. మీకు ఈ స్థితి నుంచి విముక్తి కలగాలంటే నేనేం చేయాలో చెప్పండి అని ఎన్నో రకాలుగా ప్రార్థించాను. అప్పుడు నా తండ్రి నన్ను చూసి ఆయన కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు కొంతసేపటి తర్వాత నాతో ఇలా అన్నారు. నాయన, నీవు వచ్చిన పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించి అన్నాన్ని ఆయనకి నివేదనగా సమర్పించి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానమివ్వు. దానివలన నాకే కాదు, వంశంలో వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది. కాబట్టి నీవు ఇంటికి వెళ్ళి ఇలా చేయమని ఆదేశించారు. నేను నా తండ్రి చెప్పినట్టుగానే యాత్రని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాను. మాధవునికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి నా తండ్రి చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువుని పూజించి అన్నాన్ని నివేదనగా పెట్టి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాను. అందువలన నా తండ్రి పిశాచ రూపం నుండి విముక్తి పొంది నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి శాశ్వతంగా విష్ణులోక సాన్నిధ్యాన్ని చేరుకుని వెళ్ళిపోయారు. కాబట్టి అన్నదానం అన్ని దానాల్లో గొప్పదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉత్తములందరూ కూడా దీన్నే నిజమని నమ్ముతారు. అన్ని ధర్మాల యొక్క సారమే అన్నదానము. కాబట్టి మహారాజా, నీవింకా ఏం వినాలని కోరుకుంటున్నావో చెప్పు అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుని అడిగారు. ఈ విషయం నారద మహర్షి అంబరీష మహారాజుకు వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. 9వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది.